శరన్నవరాత్రి ఉత్సవాల స్ఫూర్తితో భవానీ దీక్షల విరమణను విజయవంతం చేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో ఎదురైన సవాళ్లు, వాటిని ఎదుర్కొన్న తీరు, సూచనల సమాహారంతో విజయ వీచిక పేరిట రూపొందించిన డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఇలక్కియా, దుర్గగుడి ఈవో సీనా నాయక్ పాల్గొన్నారు. భవిష్యత్తులో జరిగే ఉత్సవాలకు మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో పుస్తకాన్ని రూపొందించినట్లు కలెక్టర్ సిపి తెలిపారు. స్మాల్ గుడ్ వర్క్ వీ హ్యావ్ డన్. అది ఒక బుక్ రూపంగా ఉంటే నెక్స్ట్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు, బికాజ్ మనకు దసరా అనేది ప్రతి సంవత్సరం వస్తుంది కాబట్టి దాన్ని మనకు ఒక రెఫరెన్స్ గా వాడుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనం అనుకున్న దానికి వచ్చిన భక్తులకి చాలా పెరిగిపోయింది అనమాట. అయినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎట్లాగా ఇమ్మీడియట్ క్విక్ డిసిషన్స్, దట్ కలెక్టివ్ డిసిషన్స్ ఫ్రమ్ సింగిల్ పాయింట్ అవన్నీ కొంచెం కోడిఫై చేసి పెట్టడం జరిగింది. సెక్టర్ వైజ్ ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి, ఆ సెక్టర్ వైజ్ ఎట్లాగా ఏమేమి హ్యాండిల్ చేయడం కలిగాం, ఇవన్నీ కూడా దీంట్లో కోడిఫికేషన్ డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది. భక్తుల ఫీడ్బ్యాక్ బట్టి ఎలాగా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. దానివల్ల ఎంత సంతృప్తికరంగా భక్తులు దర్శనాలు చేసుకుని వెళ్లారనే దాని మీద నేను ముఖ్యంగా చేశాము. ఇది బిగినింగ్ మాత్రమే, అందుకే ఇది ఫస్ట్ ఎడిషన్ రాసుకున్నాం. ఇది అండ్ ఎవ్రీ ఇయర్ వి కీప్ ఆన్ యాడింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇంటూ ఇట్. రాష్ట్రంలోనే అతి పెద్ద ఫెస్టివల్, అతి క్లిష్టమైన సెక్యూరిటీ ప్లాన్ అనేది దీనికి అవసరం. ముందు ఈ మధ్యన మీరు చూస్తున్నారు, ప్రతి టెంపుల్లో భక్తుల రాక అనేది విపరీతంగా పెరుగుతా ఉంది. సో ఒక చిన్న తప్పు జరిగినా కూడా దాని పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా మనం నిశ్చితంగా పరిశీలించి ముందు హోంవర్క్ చాలా చేయాల్సి ఉంటుంది. సో దానికి ఇటువంటి పాత అంత మునుపు జరిగిన కొన్ని ఫెస్టివల్స్ సంబంధించి అక్కడ ఉన్న ఛాలెంజెస్, షార్ట్ ఫాల్స్ ని ఒక దగ్గర పొందుపరిస్తే బాగుంటున్న ఉద్దేశంతో ఇది తయారు చేశారు. అన్ని డిపార్ట్మెంట్స్ వారు సమస్యలు ఏంటి, సెక్టార్స్ ఏంటి, కోఆర్డినేషన్ ఎలా నచ్చింది అనేది చాలా విపులంగా ఇందులో పొందుపరచడం జరిగింది.